సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో భారీగా గంజాయి పట్టువిత ఒడిశా నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కీలక దెబ్బ కొట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక నిఘా బృందం అమీన్పూర్ పోలీసులతో కలిపి నిర్వహించిన తనిఖీలో భారీ మొత్తంలో ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని మల్కంగిరి జిల్లా నుంచి బొలెరో వాహనంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో సుల్తాన్పూర్ బయల్ ద్వారం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వచ్చిన వాహనాన్ని ఆపి పరిశీలించగా ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో దాచిపట్టిన 17 ప్యాకెట్లలో మొత్తం 34.50 కిలోల ఎండి గంజాయిని బయటపడింది. దీని విలువ సుమారు 17 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వ్యవహారంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి, బొలెరో వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలించినట్లుగా నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఘటనపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిపిన వారు వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అమీన్పూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మాకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వద్ద కొంతమంది వ్యక్తులు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎండు గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్కు సప్లై చేస్తున్నారనే సమాచారం మీద వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ ఓడి 30A774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో 2 వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖ్దేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖ్దేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. వీరిని అదుపులో తీసుకొని ఆ సుఖ్దేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో కుత్బుల్లాపూర్ SOT టీమ్ డీసీపీ శోభన్ కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ కిషోర్ ప్రసాద్ సార్ అండ్ SOT ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు మరియు శేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సార్, అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సార్ అండ్ ఏసీపీ ఆర్సీపురం CHY శ్రీనివాస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో పట్టుబడిన 2 ప్రస్తుతం రిమాండ్కు తరలించడం జరుగుతుంది. సీజ్ చేసిన 34.5 కేజీల ఎండు గంజాయిని, మహేంద్ర పికప్ వెహికల్ని మరియు వారి దగ్గర నుండి 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లని విశ్లేషించి ఫర్దర్గా ఇంకెవరున్నారు దీని వెనకాల అనేవి ట్రేస్ చేయడం జరుగుతుంది.